జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల భారతదేశం ఏ దేశ పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, చైనా. భారతదేశం ఇటీవల చైనా పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడం తిరిగి ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి మరియు తదనంతర దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా 2020లో అమలులోకి వచ్చిన చైనా పౌరులకు పర్యాటక వీసాలను 5 సంవత్సరాలు నిలిపివేసిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. భారతదేశం మరియు చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో వీసాల పునఃప్రారంభం సానుకూల దశగా పరిగణించబడుతుంది. కార్గిల్ విజయ్ దివస్ను ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, జూలై 26. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు. లడఖ్లోని కార్గిల్ జిల్లాలో ఆక్రమిత స్థానాలను భారతదేశం విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకోవడంతో యుద్ధం జూలై 26, 1999న అధికారికంగా ముగిసింది. యుద్ధ సమయంలో భారత సైన్యం చేపట్టిన మిషన్కు ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. స్వాతంత్రం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, జేబీ కృపలాని. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, ఎంఎన్ రాయ్. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ 1940లో స్థాపించబడిన ఒక రాజకీయ పార్టీ. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రపక్షాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశాన్ని యుద్ధంలో భాగం చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. అలాగే భారత స్వాతంత్ర్యం కోసం కూడా పనిచేసింది. ఎంఎన్ రాయ్ మాజీ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నాయకుడు మరియు రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి స్థాపకుడు. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును ఎవరి పదవీ కాలంలో తొలగించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మొరార్జీ దేశాయ్. 1978లో 44వ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ సవరణ అమలులోకి వచ్చింది. 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రాథమిక హక్కు. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చారు. గుంటూరు జిల్లాకు వ్యవసాయ రంగంలో ఓడిఓపి అవార్డు లభించిన ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మిర్చి. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కాల్షియం. మానవ శరీరంలో దాదాపు 1.4% బరువు కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు ఏర్పడటానికి మరియు అనేక శరీర విధులకి అవసరం. లాఫింగ్ గ్యాస్గా పిలువబడేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్ అనేది నైట్రస్ ఆక్సైడ్ యొక్క సాధారణ పేరు. నైట్రస్ ఆక్సైడ్ యొక్క రసాయన ఫార్ములా N2O. దీనిని పీల్చడం వల్ల విపరీతమైన నవ్వు వస్తుంది, అందుకే దీనిని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జయప్రకాష్ నారాయణ్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, గోరఖ్పూర్. వాహన లోపలి భాగాలలో ప్లాస్టిక్కు
పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా వెదురు పాలిమర్ మిశ్రమాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐఐటి గౌహతి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వాహన లోపలి భాగాలలో ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా వెదురు పాలిమర్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. బంబూసా తుల్డా వెదురు మరియు బయోడిగ్రేడబుల్ పాలిమర్లతో తయారు చేయబడిన ఈ మిశ్రమాన్ని డాష్ బోర్డులు మరియు డోర్ ప్యానెళ్ల వంటి భాగాలలో సాంప్రదాయ ప్లాస్టిక్లను భర్తీ చేయడానికి రూపొందించబడింది. ఐఐటి గౌహతిలోని పరిశోధన బృందం ఆటోమోటివ్ పరిశ్రమకు స్థిరమైన పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విటమిన్ B12లో ఉండే లోహం. ఆన్సర్ ఆప్షన్ 2 కోబాల్ట్. విటమిన్ B12ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇందులో కోబాల్ట్ అనే లోహం ఉంటుంది. కోబాల్ట్ ఒక లోహ మూలకం. ఇది విటమిన్ B12 యొక్క క్రియాశీల భాగం. విటమిన్ B12 యొక్క ఇతర పేర్లలో కోబాలమిన్ మరియు కోబాల్టులు ఉన్నాయి. విటమిన్ B12 అనేది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నాడీ వ్యవస్థ పనితీరు మరియు DNA సంశ్లేషణ వంటి అనేక ముఖ్యమైన విధులకు అవసరమైన ఒక ముఖ్యమైన విటమిన్. LPGలో అధిక శాతం ఉండే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్యూటేన్. ఎల్పిజి ప్రధానంగా హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ప్రధానంగా ప్రోపేన్ మరియు బ్యూటేన్ ఉంటాయి. రెండు ముఖ్యమైన భాగాలు అయినప్పటికీ భౌగోళిక స్థానం మరియు సీజన్ వంటి అంశాలను బట్టి నిర్దిష్ట మిశ్రమం మారవచ్చు. ఉదాహరణకు చల్లని వాతావరణంలో మెరుగైన బాష్పీభవనం కోసం శీతాకాలంలో ఎక్కువ ప్రొపేన్, అయితే సాధారణంగా గృహ అవసరాల కోసం ఉపయోగించే సాధారణ ఎల్పిజి మిశ్రమాలలో బ్యూటేన్ అధిక శాతంలో ఉంటుంది. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇది ప్రజలకు కల్పించిన హక్కులపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హెచ్జే లాస్కీ. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనం అది తన ప్రజలకు అందించే హక్కులపై ఆధారపడి ఉంటుంది అనే ప్రకటనను ప్రఖ్యాత బ్రిటిష్ రాజకీయ సిద్ధాంతకర్త హెచ్జే లాస్కీ ఆపాదించారు. ప్రాథమిక హక్కులకు మరొక పేరు సహజ హక్కులు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ బి గోలక్నాథ్ కేసు. భారత జాతీయ కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డఫ్రిన్. 1884 నుండి 1888 వరకు భారతదేశ వైస్రాయ్గా ఉన్న లార్డ్ డఫ్రిన్ భారత జాతీయ కాంగ్రెస్ను భారత జనాభాలో సూక్ష్మదర్శిని మైనారిటీకి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రముఖంగా అభివర్ణించాడు. కాంగ్రెస్ చరిత్రకారుడిగా పేరు పొందినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ చరిత్రను లోతుగా అధ్యయనం చేసి అనేక రచనలు చేశారు. ఆయన కాంగ్రెస్ చరిత్ర పేరుతో ఒక ముఖ్యమైన పుస్తకాన్ని కూడా రాశారు. అందువల్ల ఆయన్ని కాంగ్రెస్ చరిత్రకారుడిగా పరిగణిస్తారు. 2025 ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అనహత్ సింగ్. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో భారత క్రీడాకారిణి అనాహత్ సింగ్ కాంస్య పథకం సాధించింది. ఈ పోటీలు ఈజిప్టులోని కైరోలో జరిగాయి. అనాహత్ సింగ్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ పథకం సాధించింది. ఇది 15 సంవత్సరాల తర్వాత
భారతదేశానికి లభించిన వ్యక్తిగత పథకం. 2025 ఆసియా కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి యుఏఈ. 2025 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనుంది. దుబాయ్ మరియు అబుదాబీలలో మ్యాచ్లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరగనుంది. ఇందులో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మరియు మరికొన్ని జట్లు పాల్గొంటాయి. పెన్సిల్ తయారీలో వాడున్నది ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 గ్రాఫైట్. పెన్సిళ్ళు ప్రధానంగా గ్రాఫైట్ను రాత పదార్థంగా ఉపయోగిస్తాయి. గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క ఒక రూపం. ఇది కాగితంపై ఒక గుర్తును ఉంచేంత మృదువైనది. అయినప్పటికీ పెన్సిల్ లీడ్లుగా ఆకృతి చేయగలంత మన్నికైనది. విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్లు తయారు చేయు లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టంగ్స్టన్. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ల తయారీకి సాధారణంగా టంగ్స్టన్ అనే లోహం ఉపయోగిస్తారు. టంగ్స్టన్ ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ ద్రవీభవన స్థానం ఉంటుంది. దీని కారణంగా విద్యుత్ ప్రవాహం ద్వారా బల్బు వెలిగినప్పుడు కలిగే అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు మరియు కరగకుండా ఉంటుంది. ఓటు హక్కు దీని క్రిందికి వస్తుంది. ఆప్షన్ ఏ న్యాయపరమైన హక్కు, ఆప్షన్ బి ప్రాథమిక హక్కు, ఆప్షన్ సి రాజ్యాంగపరమైన హక్కు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవి కావు. ఆన్సర్ ఆప్షన్ సి రాజ్యాంగపరమైన హక్కు. భారతదేశంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగ హక్కు. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఇది ప్రాథమిక హక్కుగా స్పష్టంగా జాబితా చేయకపోయినా వివిధ ఆర్టికల్ల కింద ప్రధానంగా ఆర్టికల్ 326 కింద దీనిని అందించారు. ఇది ప్రజాసభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా ఉంటాయని పేర్కొంది. ఇది రాజ్యాంగం నుండి ఉద్భవించిన హక్కుగా చేస్తుంది. కొత్తగా కనుగొనబడిన హరప్పా సైట్ రటాడియా రిధేరి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోని రటాడియా రిధేరి వద్ద ఒక హరప్పా ప్రదేశం కనుగొనబడింది. ఇది థార్ ఎడారి ప్రాంతంలోని మొదటి సింధు లోయ స్థావరాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశం 2600 నుండి 1900 BC మధ్య నాటి సింధు లోయ నాగరికత యొక్క పట్టణ దశకు చెందినది. ఇది భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న 4500 సంవత్సరాల పురాతన గ్రామీణ హరప్పా స్థావరం. ఏ దేశం అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర ఆయుధం గజబ్ బాంబును అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి తుర్కియే. ప్రకృతిలో అతి తేలికైన లోహం ఏది? ఆప్షన్ 1 కాల్షియం, ఆప్షన్ 2 లిథియం, ఆప్షన్ 3 అల్యూమినియం, ఆప్షన్ 4 ఆస్మియం. Comment your answer. Follow for more videos.